నాంపల్లి కోర్టుకు అల్లు అర్జున్ చేరుకున్నారు. రెగ్యులర్ బెయిల్ కు సంబంధించిన పూచీకత్తు పత్రాలు నాంపల్లి కోర్టులో సమర్పించనున్నారు. స్వయంగా వెళ్లి కోర్టులో మెజిస్ట్రేట్ ఎదుట పత్రాలపై సంతకాలు చేసి పూచీకత్తు పత్రాలు సమర్పించనున్నారు. నటుడు అల్లు అర్జున్ సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనలో అల్లు అర్జున్ కు నిన్న రెగ్యులర్ బెయిల్ అందింది. ఇప్పటికే మధ్యంతర బెయిల్ పై ఉన్నారు అల్లు అర్జున్. కొద్దిసేపటి క్రితమే అల్లు అర్జున్ మామ చంద్రశేఖర్ రెడ్డి కూడా నాంపల్లి హైకోర్టుకు చేరుకున్నారు. ప్రస్తుతం విజువల్స్ లో మనం చూడొచ్చు, హీరో అల్లు అర్జున్ కూడా నాంపల్లి హైకోర్టుకు చేరుకుంటున్న దృశ్యాలు. ఇప్పుడు కొన్ని కండిషన్స్ తో కూడినటువంటి బెయిల్ నాంపల్లి కోర్టు ఆయనకు మంజూరు చేసింది. 50,000 2 పూచీకత్తులు సమర్పించాలని కూడా అల్లు అర్జున్ కు సూచించారు. అదేవిధంగా ప్రతి ఆదివారం చిక్కడపల్లి PS కు రావాలని కండిషన్ కూడా నాంపల్లి హైకోర్టు పెట్టింది. మొత్తం పోలీసుల విచారణకు కూడా ఈ కేసుకు సంబంధించి కంప్లీట్ గా సహకరించాలని కూడా కోర్టు ఆదేశాలు జారీ చేసింది. సాక్షులను ప్రభావితం చేయొద్దని చెప్పి కూడా ఆదేశించినట్టుగా మనకి తెలుస్తోంది. సో మనం విజువల్స్ లో చూడొచ్చు, నాంపల్లి హైకోర్టుకు అల్లు అర్జున్ చేరుకున్నారు. కొద్దిసేపటి క్రితమే ఆయన తన నివాసం నుంచి బయలుదేరారు. ప్రస్తుతం నాంపల్లి కోర్టుకు ఆయన చేరుకుంటున్న దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం. సో నాంపల్లి కోర్టుకు అల్లు అర్జున్ చేరుకున్నారు. రెగ్యులర్ బెయిల్ కు సంబంధించిన పూచీకత్తు పత్రాలు ఆయన సమర్పించే అవకాశం కనిపిస్తోంది. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సునీల్ మనకు అందిస్తారు. సునీల్, నాంపల్లి కోర్టుకి కొద్దిసేపు అల్లు అర్జున్ చేరుకున్నారు. కేవలం ఒక్కరు మాత్రమే తన తండ్రి అల్లు అరవింద్కి వస్తారని భావించినప్పుడు కూడా కేవలం ఒక్కరు మాత్రమే అల్లు అర్జున్ మాత్రమే వచ్చారు. ఎవరిని కూడా వ్యక్తిగత సిబ్బందిని ఎవరిని కూడా అల్లు అర్జున్ తీసుకొని రాలేదని మనం చాలా స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. కేవలం ఒక్క అల్లు అర్జున్ మాత్రమే ఇక్కడికి చేరుకున్నారు. అల్లు అర్జున్ తో పాటు తన డ్రైవర్తో పాటు తన అడ్వకేట్ కూడా ఇక్కడికి చేరుకున్నారు. ప్రస్తుతం అయితే అల్లు అర్జున్ లోపలికి న్యాయస్థానం జడ్జి హాల్లోకి వెళ్ళిపోవడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి కోర్టు సిబ్బంది అల్లు అర్జున్ చూడడానికి భారీ సంఖ్యలో ఇక్కడ చేరుకున్నారు. కానీ పోలీసులు వాళ్ళందరూ కూడా కంట్రోల్ చేస్తున్నారు. మరొక 10 minutes లో ఈ ప్రాసెస్ అంతా కూడా కంప్లీట్ అయ్యే అవకాశం ఉంది. సంధ్య, అయితే మనం చూసినట్లయితే ఈరోజు వీకెండ్ అయ్యింది. సో కోర్ట్ అంతా కూడా చాలా ఎక్కువ క్రౌడెడ్గా ఉంటుంది. దీనికి సంబంధించి ఇప్పుడు అల్లు అర్జున్ వస్తున్నటువంటి ఈ నేపథ్యంలో ఈయన ఇవ్వాల్సినటువంటి పూచీకత్తులు ఇవన్నీ కూడా ఫార్మాలిటీస్ త్వరగా ఫినిష్ చేసేటువంటి ఛాన్సెస్ ఎంతవరకు ఉండొచ్చు? జస్ట్ ఒక 20 minutes లోనే ఈ ప్రాసెస్ అంతా కూడా కంప్లీట్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే అల్లు అర్జున్ సంబంధించిన ముందస్తుగానే అన్ని డాక్యుమెంట్స్ అన్ని కూడా పోలీసులు సిద్ధం చేసుకున్నారు. మనం చూడొచ్చు, ప్రస్తుతం అయితే అల్లు అర్జున్ సంబంధించినటువంటి ఈ సిబ్బంది అడ్వకేట్ మొత్తం కూడా ప్రిపేర్ చేయడం జరిగింది. ముందస్తుగానే ఆ సంబంధించిన డాక్యుమెంట్స్ సంతకాలు చేయడం, ఆ తర్వాత ఆ పేపర్స్ తీసుకెళ్లి వెళ్ళి సబ్మిట్ చేయడం, ఇది మాత్రమే ప్రాసెస్ ఉంటుంది. కాబట్టి ఒక 20 minutes లో ఈ ప్రాసెస్ అంతా కూడా కంప్లీట్ అయ్యే అవకాశం ఉంది. అయితే మనం చూసాం, అంటే అల్లు అర్జున్ అరెస్ట్ అప్పటి నుంచి కూడా అల్లు అరవింద్ కూడా అక్కడికి ఉన్నారు. అయితే ఇప్పుడు మామ చంద్రశేఖర్ రెడ్డి కూడా లోపలే ఉన్నట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఉన్నాయి? అల్లు అర్జున్ రాకముందే చంద్రశేఖర్ రెడ్డి తన మామ చంద్రశేఖర్ రెడ్డి ముందస్తుగానే కోర్టు హాల్కి చేరుకున్నారు. ప్రస్తుతం కోర్టు హాల్లోనే చంద్రశేఖర్ రెడ్డి ఉన్నారు. మరోవైపు కోర్టు సిబ్బంది కూడా అల్లు అర్జున్ చూడడానికి పెద్ద సంఖ్యలో ఇక్కడ చేరుకున్నారు. అందరూ కూడా పోలీసులు కంట్రోల్ చేస్తున్నారు. మరోవైపు కేవలం అల్లు అరవింద్ వీరంతా యూనిట్ అంతా వస్తారనుకున్నారు. కానీ ఎలాంటి హడావోలు లేకుండా కేవలం అల్లు అర్జున్ ఒక్కరు మాత్రమే తన సింపుల్ గా అతను లోపలికి రావడం జరిగింది. అతనితో పాటు అతని న్యాయవాదులు తన సంబంధించినటువంటి వ్యక్తిగత సిబ్బందిని ఎవరిని కేవలం ఒక్కరు మాత్రమే తీసుకొని లోపలికి రావడం జరుగుతుంది. రైట్ సునీల్.